హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ బైక్ ఆపి ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉండగా అప్పుడే బ్లాక్ కలర్ అనార్కలీలో తన లాంగ్ హెయిర్ని అందంగా అల్లుకొని సైడ్ చిన్న రోజ్ ఫ్లవర్ పెట్టుకొని వచ్చిన అమ్మాయి వైట్ రోజెస్ వచ్చాయా అని అడిగింది. సంజయ్ తల తిప్పి వెనక్కి నుండి చూసి జడని బాగా కింద నుండి పైకి చూసి సూపర్ రా అని రాజీవ్కి సైగ చేశాడు. రాజీవ్ తల కొట్టుకోవడంతో హలో, జస్ట్ జడ మాత్రమే అని సంజయ్ సైగ చేశాడు. మేడం, ఇంకో 5 నిమిషాలు పడుతుంది, ఇప్పుడే డెలివరీ అయ్యాయి, తీసుకురావడానికి వెళ్ళారు అని ఆ షాప్లో అబ్బాయి చెప్పాడు. అయ్యయ్యో, నిన్నే చెప్పాను కదా నాకు అవి కావాలని అని మైరా అనింది. మేడం, 5 నిమిషాలు వెయిట్ చేయాలి, లేదంటే ఈ రెడ్ రోజెస్ తీసుకోండి అని ఆ అబ్బాయి అనడంతో కుదరదు, నాకు వైట్ రోజెస్ కావాలి, తెలుసా వైట్ రోజెస్ ఎంత ప్లెజెంట్గా ఉంటాయి, అచ్చం నా మనసుకు మళ్ళే అని మురిసిపోతూ, సో నేను వాటిని నా ఫ్రెండ్కి ఇవ్వాలి అనుకుంటున్నాను, వాడు నా చిన్నప్పుడు దోస్త్, వాడి మీద నాకు ప్రేమ ఉంది, కాబట్టి నాకు ఇష్టమైన వైట్ రోజెస్ ఇచ్చి వాడికి సారీ చెప్పాలి అని మైరా చెప్పింది. అంతలో వ్యాన్ రావడంతో మేడం వచ్చేసాయి అని ఆ పిల్లాడు వెళ్ళి వైట్ రోజెస్ తెచ్చి వెంటనే బొకేలా దాన్ని అందంగా అమర్చి ప్యాక్ చేసి, మేడం మీరు బ్లాక్ డ్రెస్లో ఉన్న వైట్ బ్యూటీ, కానీ మీ మనసు ఇదిగో ఈ ఫ్లవర్స్లో ఉంటుంది అని చెప్పారు కదా, మీ మొహంలాగే చాలా అందంగా ఉండి ఉంటుంది మీ మనసు అని ఆ పిల్లాడు అనడంతో సంజయ్ ఆ అమ్మాయిని మళ్ళీ వెనుక నుండి చూస్తూ ఆ పిల్లాడు మాటలకి నవ్వుకున్నాడు. మైరా నవ్వి, ఏ చోటు, నాకెప్పుడు ఫ్లవర్స్ కావాలన్నా ఇక్కడికే వస్తాను, నువ్వు నన్ను మాటలతో బోల్తా కొట్టించుకో, ఇలాంటి మాటలకి ఈ డాన్ పడదు అని నవ్వి మనీ పే చేసి, హలో బాస్, కొంచెం కాలు సైడ్ తీసుకోండి అని అనడంతో సంజయ్ టక్కున బైక్ ఆపి కింద కాలు పెట్టి ఉండటంతో దాన్ని పక్కకి తీసుకోగా మైరా నడుచుకుంటూ ముందుకు వెళుతూ 5 అడుగులు వేశాక వెనక్కి తిరిగి, ఏ చోటు, నీ మాటలు భలే ఉన్నాయి, బాయ్ అని చెప్పడంతో సంజయ్ అప్పుడు మైరాని చూసి ఈ అమ్మాయినే కదా అని అనుకునేలోపు, సార్ మీకేం కావాలో చూడండి అని ఆ పిల్లాడు అనడంతో సంజయ్ తల తిప్పి తిరిగేసరికే మైరా కారులో వెళ్ళిపోయింది. అబ్బా, మిస్ అయ్యాను, మొన్న బ్లడ్ ఇచ్చింది, థ్యాంక్స్ చెప్పుంటే బాగుండేది, చూద్దాం ఇంకెప్పుడైనా కనిపిస్తే అని సంజయ్ అనుకుని మైరా మాటలు గుర్తొచ్చి వైట్ రోజెస్ బొకే చేయించి కొనుక్కొని కీర్తన దగ్గరికి వెళ్ళాడు. ప్రస్తుతం అంకుల్ అంటే నన్ను సంజయ్ అప్పుడు కూడా చూశాడా, నాకు బాగా గుర్తుంది నేను అక్కడికి వెళ్ళడం అని మైరా అనింది. జగన్నాథం చిన్న నవ్వు నవ్వి, అవును, ఈ విషయాలన్నీ మాకు తర్వాత తెలిసాయి, సంజయ్కి నువ్వు చేసిన సాయం మనసులో బలంగా ముద్రపడిపోయింది డాన్, అనుకోకుండా నీ వెంట పడడం ప్రేమించడం కూడా జరిగింది అని జగన్నాథం అన్నాడు. నేను హెల్ప్ చేశానా, ఏం చేశాను అని మైరా తెలియక, నేను సంజుని మొదటిసారి చూసింది నా పెళ్లి చూపులకి 2 రోజుల ముందు అంతే అని మైరా అనింది. నువ్వు సాయం చేసింది సంజయ్కి కాదు అని జగన్నాథం అనడంతో మైరా మరింత షాక్ అయి, అంకుల్ తర్వాత ఏం జరిగింది, ప్లీజ్ నేను ఈ టెన్షన్ భరించలేను, త్వరగా చెప్పండి అని మైరా అడిగింది. సంజయ్ నా దగ్గరికి వచ్చి కీర్తనాన్ని ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్టుగానే నాతో మాట్లాడాడు. ఆ తర్వాత నేను ఒప్పుకోనట్టు యాక్టింగ్ చేయడం, కీర్తన టెన్షన్ పడడం, లాస్ట్కి సంజయ్ అసలు విషయం బయటపెట్టడంతో కీర్తన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకంటే ముందు మా నాన్నని అప్రోచ్ అవ్వడం నాకు బాగా నచ్చింది అంటూ సంజయ్కి గుండెల్లో గుడి కట్టేసింది అని జగన్నాథం అన్నాడు. మైరా 1 నిమిషం పాటు మౌనంగా ఉండిపోయి తలదించి వెంటనే జగన్నాథం వైపు చూసి, అంతా బానే ఉంది కదా, రోజులు బాగానే గడుస్తున్నట్లు ఉన్నాయి కదా, మరి ఏం జరిగింది, అసలు సిరి ఎక్కడా, సిరి చనిపోయిందన్నారు మామయ్య, కనీసం సిరి ఏంటి ఏం తెలియకుండా మా అన్నయ్య ఎలా ప్రేమించాడు, చనిపోయిందని తెలిసాక వెళ్ళి చూడలేదా, అప్పుడు సంజు చెల్లి అని తెలియలేదా అని మైరా అనింది. అవును, నువ్వు అన్నట్టుగానే రోజులు బాగా గడిచాయి, దాదాపు మరో 3 నెలలు బాగా గడిచాయి, మొత్తం సంజు ప్రేమించినప్పటి నుండి వాళ్ళ ప్రేమ వయసు 5 నెలలు మాత్రమే అని జగన్నాథం అన్నాడు. మరి తర్వాత ఏమైంది అంకుల్, ఏం జరిగింది అని మైరా చాలా ఆతృతగా అడిగింది. అసలు విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు, ఆ భగవంతుడికే తెలియాలి, కానీ నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను, నాకే కాదు సంజుకు కూడా ఇదే తెలుసు, మీ మామయ్యకు కూడా ఇదే తెలుసు, నిజం తెలిసింది ఒక కీర్తనకి సిరికి మాత్రమే, సిరి చనిపోయింది, కీర్తన బెడ్కి పరిమితమైంది అని జగన్నాథం అన్నాడు. ప్లీజ్ త్వరగా చెప్పండి అంకుల్ అని మైరా ఫోర్స్ చేయడంతో జగన్నాథం కళ్ళతోనే చెప్తాను అని అన్నాడు. గతం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఇంట్లో అందరూ టెన్షన్గా ఉన్నారు. సంజయ్, సాకేత్, రాజ్ కుమార్ ఆ టైంలో ఎవరెవరికో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు.
వాణి కూర్చొని మొహం వాచిపోయేలా ఏడుస్తూ ఉంది. సంజయ్ కోపంతో ఫోన్ని సోఫాలో విసిరికొట్టి, సిరి ఎక్కడికి పోయావు? పొద్దుననగా బయటికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది అని గట్టిగా అరిచాడు. నిజానికి అది కోపం కానే కాదు, బాధ మాత్రమే. వాణి లేచి ఏవండి అని పిలవగానే, నువ్వు మాట్లాడుకు, ఈరోజు సెలవు, ఇంట్లో ఉండాలి, అలాంటిది బయటికి వెళ్తానంటే ఎందుకు పంపించావు? నేనప్పటికీ బయటికి ఫ్రెండ్స్తో వెళ్తానంటే వద్దని చెప్పాను. ఏం కాదని నువ్వే పంపించింది. ఇప్పుడు చూడేం జరిగిందో. తనే పరిస్థితుల్లో ఉందో ఏం తెలియకుండా టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. ఒక్కగానొక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేకపోతే నాకంటే దౌర్భాగ్యుడు ఎవ్వరూ ఉండరు అని రాజ్కుమార్ అరిచాడు. డాడీ, తన ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఎవరి దగ్గర మన సిరి లేదు అని సాకేత్ బాధగా చెప్పాడు. సంజయ్ ఈ టెన్షన్లో ఉండగానే తన ఫోన్ మోగడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి నెంబర్ చూడగానే, జగన్నాథం అంకుల్ ఈ టైంలో అంకుల్ ఎందుకు కాల్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి, హలో చెప్పండి అంకుల్ అని అన్నాడు. సంజు, టైం చాలా అయింది. కీర్తనాన్ని నువ్వు ఇంకా తీసుకొని రాలేదు. కాస్త త్వరగా వదిలిపెట్టు. అంటే మరీ నైట్ అయింది కదా, అందుకే కాల్ చేశాను అని జగన్నాథం అన్నాడు. సంజయ్కి ఏమీ అర్థం కాక, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అక్కడి నుండి కాస్త పక్కకి వచ్చాడు. అదే, కీర్తనాన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టు. అప్పుడెప్పుడో మధ్యాహ్నం వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు. నీతో ఉంటే తను సేఫ్గా ఉంటుందని నాకు తెలుసు, కానీ మరీ నైట్ అయింది కదా అని జగన్నాథం మళ్ళీ అన్నాడు. జగన్నాథం చెప్పిన విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేని సంజయ్, అంకుల్ మీరేం మాట్లాడుతున్నారు? ఈరోజు నేను అసలు కీర్తనాన్ని కలవనేలేదు. మా చెల్లి కనిపించట్లేదు ఇంట్లో. ఆ టెన్షన్లో ఉన్నాను నేను. ఇప్పుడు కూడా ఇంట్లో అందరూ ఎవరో ఒకరికి ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే నాన్న పరువు పోతుంది. అట్లీస్ట్ ఒక్కరోజైనా మనం ట్రై చేయాలి కదా అని ఆ టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు మీరు ఫోన్ చేసి కీర్తన గురించి చెప్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళింది అని సంజయ్ మరింత టెన్షన్ పడిపోయాడు. జగన్నాథం షాక్ అయ్యి, సంజు మధ్యాహ్నం తను హడావిడిగా బయటికి కదిలింది. ఎక్కడికి రా అని అడిగితే సంజు దగ్గరికని చెప్పింది. అంతే, మళ్ళీ కనిపించలేదు అని జగన్నాథం మరింత కంగారు పడిపోయాడు. సంజయ్కి మైండ్ పనిచేయక, నా దగ్గరికినా రాలేదు, మీరు తన ఫ్రెండ్స్కి కాల్ చేయండి. ఎవరైనా అవసరంలో ఉండి వెళ్ళిందేమో, కారణం నా పేరు చెప్పిందేమో, అసలు విషయం ఏమో తెలియదు కదా అని సంజయ్ అనడంతో, తనకసలు ఫ్రెండ్స్ లేరు అని జగన్నాథం అప్పటికే కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తూ ఉంటే చెప్పాడు. సంజయ్కి ప్రాణం పోతున్నట్టే ఉంది. ఒక పక్క సిరి కనిపించట్లేదు, మరో పక్క కీర్తన కనిపించట్లేదు. అసలు వీటి వెనుక కారణమేంటో తెలియటం లేదు. ఒక 6 నిమిషం వరకు మౌనంగా ఉండి, అంకుల్ ప్లీజ్ కంగారు పడకండి, నేను ట్రై చేస్తాను అని సంజయ్ అంటూ ఉండగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే నీకు కాల్ చేశాను అని జగన్నాథం ఆల్మోస్ట్ ఏడుస్తూ చెప్పాడు. సంజయ్ బుర్ర తిరిగిపోతుంది. అసలు ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి ఏమీ తెలియకపోవడంతో, అంకుల్ కనుక్కుందాం, కంగారు పడకండి, ప్లీజ్ కంగారు పడకండి, మనం కనుక్కుందాం అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి రాజ్కుమార్ కనిపించాడు. సంజయ్ అప్పటికే సిరి కనిపించక చాలా ప్రెషర్లో ఉండడంతో అది కాస్త కీర్తన విషయం వల్ల పెరిగిపోయి గట్టిగా ఏడుస్తూ రాజ్కుమార్ని పట్టుకున్నాడు. ఏమైంది, ఎవరు కాల్ చేశారు, విషయం ఏంటి అని రాజ్కుమార్ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయంతో అడిగాడు. డాడీ, కీర్తన కనిపించట్లేదట. మధ్యాహ్నం నా కోసమని బయటకొచ్చిందట. ఇప్పటి వరకు తిరిగి రాలేదంట. అంకుల్ కాల్ చేశారు అని చెప్పడంతో రాజ్కుమార్ మరింత షాక్ అయిపోయాడు. డాడీ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఇలా మనమే ట్రై చేస్తూ కూర్చుంటే ఎలా? అట్లీస్ట్ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేయించు. పోలీస్ కంప్లైంట్ చేద్దాం. చాలా లేట్ అయిపోయింది. నా వల్ల కాదు. సిరి పొద్దున వెళ్ళి బయటికి ఇంతవరకు రాలేదు. కీర్తన మధ్యాహ్నం వెళ్ళి ఇంతవరకు రాలేదు. అసలు ఎటుపోయారో తెలియట్లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అలాంటిది ఏమైపోయినట్టు? ఇక లేట్ చేయకూడదు. మనం ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కాల్ చేయండి, మాట్లాడండి, ఫోన్ నెంబర్ ట్రేస్ చేయించండి అని సంజయ్ కంగారు పడిపోతూ తడబడుతూ చెప్పాడు. ఇక ఈ విషయం బయటికి వెళ్ళకపోతే ఇద్దరూ ఏమైపోయారో తెలుసుకోవడం కష్టమని ఆలోచించిన రాజ్కుమార్ వెంటనే తెలిసిన కమిషనర్కి కాల్ చేశాడు. ఆ టైంలో కావడంతో కాస్త కంగారు పడిన అతను లిఫ్ట్ చేయగానే రాజ్కుమార్తో మాట్లాడి విషయమంతా విని, ఓకే సార్, నేను ఫస్ట్ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేయిస్తాను, కనుక్కుంటాను, కంగారు పడకండి అని చెప్పి కాల్ పెట్టేశాడు. సంజు కాల్ చేస్తానన్నాడు. అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం అని రాజ్కుమార్ అన్నాడు. అప్పటికి టైం దాదాపు 2 దాటింది. ఆ రాత్రి ఎవరికీ నిద్ర లేదు. అటు జగన్నాథంకి, ఇటు ఇక్కడ మొత్తం కుటుంబానికి కూడా. దాదాపు తెల్లవారుజామున 4 గంటలకి ఫోన్ రావడంతో అలర్ట్గా ఉన్న రాజ్కుమార్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు.
హలో సార్, నేను చెప్పిన అడ్రస్కి మీరు రండి. ఫ్యామిలీ మొత్తం అక్కర్లేదు, కేవలం మీరు ఇంకెవరైనా అంతే అని కమిషనర్ అడ్రస్ చెప్పాడు. ఏమీ అర్థం కాని రాజ్ కుమార్ లేచి సంజు బయటికి వెళ్దాం పదా అని అనడంతో డాడీ నేను కూడా వస్తాను అని సాకేత్ అన్నాడు. లేదు నాన్న, నువ్వు ఇంట్లోనే ఉండు, మేమిద్దరం వెళ్ళొచ్చేస్తాం, కంగారు పడకండి అని సాకేత్ వైపు చూసి వాణి వైపు అప్పటికి కూడా సీరియస్గానే చూసి రాజ్ కుమార్ సంజయ్తో కలిసి బయటికి వెళ్ళాడు. డాడీ ఏం చెప్పారు అని సంజయ్ టెన్షన్గా అడగడంతో ఏం చెప్పలేదు, అడ్రస్ చెప్పాడు, రమ్మంటున్నాడు అని రాజ్ కుమార్ కన్నీళ్లు వస్తూ ఉంటే అన్నాడు. అడ్రస్? ఏం అడ్రస్ అని సంజయ్ అనడంతో హాస్పిటల్ అని రాజ్ కుమార్ ఏం జరిగిందో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉండడంతో కష్టంగా చెప్పాడు. హాస్పిటల్నా అని సంజయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ రాజ్ కుమార్ చెప్పిన హాస్పిటల్కి ఏ ట్రాఫిక్ లేకుండానే దాదాపు అరగంట పట్టడంతో చేరుకున్న వెంటనే హాస్పిటల్లోకి వెళ్లారు. వెళ్లేసరికి రిసెప్షన్ ఏరియాలోనే కమిషనర్ మరో 4-5 కానిస్టేబుల్స్ కూడా ఉండడంతో ఏమీ అర్థం కాక దగ్గరికి వెళ్లారు. సార్ రండి అని ఇద్దరినీ తీసుకొని కమిషనర్ 2nd ఫ్లోర్కి వెళ్ళాడు. ఏమైంది అని అడగాలన్న ఆలోచన కూడా రాక ఆయన వెంట 2 అడుగుల వేగంతో 2nd ఫ్లోర్కి చేరుకొని ఒక రూమ్ ముందు ఆగడంతో ఏం జరిగింది అని రాజ్ కుమార్ గొంతులో తడబాటుతో అడిగాడు. అది సార్, నేను ఇన్ఫర్మేషన్ కనుక్కోమని తెలిసిన 4-5 ఎస్ఐలకి కాల్ చేసి పర్సనల్గా కనుక్కోమని చెప్పాను. 2 అమ్మాయిలు అనగానే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ హాస్పిటల్కి ఓ కేసు వచ్చిందట. అదే మీరు చెప్పినట్టు 2 అమ్మాయిలు. ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను ఇక్కడికి వచ్చాను, మీ వాళ్లే అని తెలిసింది అని కమిషనర్ ఇంకేం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయాడు. అప్పుడే ఆ రూమ్లో నుండి నర్స్ బయటికి రాగా సంజయ్ రాజ్ కుమార్ విపరీతమైన టెన్షన్తో ఏం జరిగింది అని రూమ్ డోర్ వైపు చూడగానే ఏం కనిపించకపోవడంతో అడుగు వేసేలోపు డాక్టర్ బయటికొచ్చాడు. డాక్టర్ కమిషనర్ వంక చూడడంతో అమ్మాయి ఫాదర్ బ్రదర్ అని చూపించగా డాక్టర్ రాజ్ కుమార్ వైపు చూసి చూడండి, ఆ 2 అమ్మాయిలు మీ వాళ్లేనా అని అడగడంతో అవును అని సంజయ్ టక్కున సమాధానమిచ్చాడు. ఒక అమ్మాయి బాడీ ప్యారలైజ్ అయిపోయింది, పూర్తిగా తల మీద చాలా పెద్ద గాయం, కోమాలో ఉంది, కోలుకోవడానికి కాస్త కష్టం, సర్జరీ చేయాలి, ప్రెజెంట్ దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. ఇంకో అమ్మాయి అంటూ 2 వైపు చూసి బ్రూతలీ రేప్డ్, చంపడానికి కూడా ప్రయత్నించినట్టున్నారు. తను 99% బ్రతకదు, చాలా సీరియస్ కండిషన్, మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు అని డాక్టర్ చాలా ఇబ్బందిగానే చెప్పాడు. ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక డాక్టర్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు అంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకున్న సంజయ్ రాజ్ కుమార్ అసలు ఇద్దరిలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక సార్ మేము చూడొచ్చా అని గొంతులో అప్పటికే నిండా బాధ నిండిపోయి ఉంటే అడిగారు. ఎస్, ఒక అమ్మాయి వెంటిలేటర్ మీద ఉంది, ఒక అమ్మాయికి సర్జరీ కోసం ట్రీట్మెంట్ జరుగుతుంది అని డాక్టర్ చెప్పాడు. సంజయ్ వెంటనే డోర్ని పట్టుకొని ప్రాణం వణికిపోతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు అప్పటికే రాలిపోతూ ఉంటే ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. వెనకే రాజ్ కుమార్ కూడా వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక కొంచెం దూరంలో 2 బెడ్ల మీద 2 ఉన్నారు. వాళ్ళంతా ఏదేదో ఎక్విప్మెంట్ పెట్టి ఉండటంతో ఎవరు ఏంటి అన్నది గుర్తించడానికి కూడా టైం పట్టి రాజ్ కుమార్ సంజయ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. 2 అతి కష్టం మీద ఒక్కో అడుగు దగ్గరికి వేయగా ఎవరు ఎవరని క్లారిటీ వచ్చింది. అక్కడ ఉన్నది కీర్తన, సిరీనే. ఇద్దరినీ చూడగానే సంజయ్ నోటికి చెయ్యడ్డు పెట్టుకొని భయంకరంగా ఏడ్చాడు. మరో పక్కన రాజ్ కుమార్ పరిస్థితి సంజయ్కి ఏ మాత్రం తీసిపోకుండా నిశ్శబ్దంగానే ఏడుస్తూ దగ్గరికి వెళ్తూ ఉండగా డాక్టర్ కూడా లోపలికి వచ్చాడు. అసలు ఎవరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కాక 2 ఏడుపు చూసి డాక్టర్కి కూడా కొంచెం బాధగా అనిపించి ఆ అమ్మాయి కోమాలా ఉంది అని కీర్తన వైపు చూపించి చెప్పగానే ఇద్దరికీ గుండె పగిలిపోయింది. కారణం మిగిలింది సిరి, అంటే సిరి మీద రేపటం జరిగింది, పైగా చనిపోతుంది అని చెప్పడంతో తట్టుకోలేకపోయారు. 2 ఒకరినొకరు గట్టిగా హత్తుకొని భయంకరంగా ఏడ్చారు. ఆ ఏడుపు బయటికి వచ్చేయడంతో కనీసం వాళ్ళ ఏడుపు కూడా బెడ్ మీద ఉన్న 2ని కాస్త కూడా కదిలించలేకపోయింది. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని డాక్టర్ అనడంతో 2 ఏడుస్తూనే డాక్టర్ వంక చూశారు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఆపరేషన్ ఉంది, బ్రతుకుతుందో లేదో తెలియదు, బ్రతికినా కోమాలోనే ఉంటుంది, ఎప్పటికీ బాగవుతుంది అంటే మా చేతుల్లో ఏమీ లేదు. ఇక ఈ అమ్మాయికి ఛాన్సెస్ అస్సలు లేవు, తను కళ్ళు తెరిచి చూడగలుగుతుంది, అట్లీస్ట్ దగ్గరికి వెళ్ళి ఆఖరి చూపు చూసుకోండి, ఏ క్షణంలో అయినా ప్రాణం పోయే అవకాశాలున్నాయి అని డాక్టర్ మరింత ఇబ్బందిగా చెప్పడంతో వెంటనే 2 సిరి బెడ్ దగ్గరికి వెళ్లారు.
దగ్గరికి వెళ్ళి ఇద్దరూ అటువైపు ఇటువైపు చేరి సిరి చేతిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఏడుపులో గొంతు పెగలకపోవడంతో అతి కష్టం మీద సిరి అని సంజయ్ పిలవడంతో పిలిచిన 5 నిమిషాలకి మెల్లగా కళ్ళు ఓపెన్ చేసింది. సంజయ్కి రాజ్కుమార్కి మరింత ఏడుపు ఉప్పొంగి రావడంతో సిరి సంజయ్ మీద చూపు నిలిపి మెల్లగా చూపు మళ్లించి రాజ్కుమార్ వైపు కూడా చూసింది. ఆ కళ్ళల్లో జీవం లేదు. ఇద్దరి బాధ చూసిన డాక్టర్కి సిరి పరిస్థితి పూర్తిగా తెలియడంతో మరింత బాధ కలిగి సంజయ్ భుజం మీద చేయి వేసి కంట్రోల్ యువర్ సెల్ఫ్, మాట్లాడండి అని చెప్పాడు. సంజయ్ బలవంతంగా ఏడుపు ఆపుకొని అప్పటికే మొహం కందిపోవడంతో సిరి అని పిలవగానే మళ్ళీ ఏడుపాగక భయంకరంగా ఏడ్చాడు. సిరి సంజయ్ పట్టుకున్న చేతిని కాస్త ముట్టుకోవడానికి ప్రయత్నించి 2 కళ్ళల్లో నుండి కన్నీరు ఉప్పొంగి కంటి కొసల్లో నుండి బయటికి పూర్తిగా వచ్చేయడంతో సంజయ్ తన చేత్తో కన్నీళ్లు తుడుస్తూ ఉండగానే సిరి ప్రాణం పోయింది. ఇద్దరికీ స్పష్టంగా కళ్ళ ముందే ప్రాణం పోవడం చూసి ఇద్దరూ అల్లాడిపోయారు. ముందుకన్నా మరింత భయంకరంగా ఏడుస్తూ సిరి చేతులు మరింత గట్టిగా పట్టుకొని సిరి లే సిరి అంటూ ఇద్దరూ భయంకరంగా అరుస్తూ పిలిచినా సిరిలో కదలిక లేదు. కీర్తన వైపు నుండి డాక్టర్ సిరి దగ్గరికి వచ్చి తనని టెస్ట్ చేసి ఇద్దరి వైపు చూసి తల అడ్డంగా ఊపి సమాధానం చెప్పాడు. అసలు సంజయ్ని రాజ్కుమార్ని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాలేదు. చెప్పలేనంత భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. బయట ఉన్న కమిషనర్ లోపలికొచ్చి డాక్టర్ సాయంతో ఎంతో బలవంతంగా ఇద్దరినీ తీసుకొని బయటికి రావడానికి ముప్పు తిప్పలు పడ్డారు. వాళ్ల బాధ చూసినా అందరికీ చాలా బాధగా అనిపించినా ఏం చేయలేని పరిస్థితి కావడంతో తప్పక ఇద్దరినీ బయటికి తీసుకురాగా డాక్టర్ అప్పటికప్పుడు కన్సెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించి కీర్తనాని అప్పటికప్పుడు ఆపరేషన్కి తీసుకొని వెళ్లారు. సంజయ్, రాజ్కుమార్ పరిస్థితి అప్పటికీ నార్మల్ కాకపోవడంతో కమిషనర్ దగ్గరికి వెళ్ళి సంజయ్ని చూసి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అనడంతో సంజయ్ తప్పక లేచి ఆయన వెంట కదలాడు. చేతిలో ఒక ఫోన్ పెట్టి నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ చెల్లెలు కాస్త మాట్లాడగలిగే పరిస్థితుల్లో ఉంది. ఆ టైంలో తను నన్ను అడిగినది ఏంటంటే నా ఫోన్ అందులో ఏదో రికార్డ్ చేసింది. వినాలి అనుకున్నాను, బట్ తను వినొద్దు అని రిక్వెస్ట్గా చెప్పింది. అందుకే నీకిస్తున్నాను అని అంటూ ఉండగానే రాజ్కుమార్ రావడం వినడం జరిగిపోయింది. సంజయ్ రాజ్కుమార్ వైపు చూడడంతో చూడండి, నేను ఏ కేసు పెట్టాలి అనుకోవట్లేదు. నా కూతురు చనిపోయింది అంటే అందరూ జాలి చూపిస్తారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిందని తెలిస్తే తన గురించి జీవితకాలం చెప్పుకుంటారు. అది నేను అస్సలు తట్టుకోలేను. ఇది తప్పని నాకు తెలుసు, కానీ తప్పడం లేదు. కానీ చేసిన వాళ్ళు ఎవరో నేను ఖచ్చితంగా ఎప్పటికైనా తెలుసుకుంటాను. ఆ ప్రయత్నంలో నేనే చచ్చినా సరే తెలుసుకుంటాను. అవసరమైతే ఖచ్చితంగా మీ సాయం కూడా తీసుకుంటాను అని రాజ్కుమార్ అన్నాడు. సార్, ఈ ఆడియో నా ఫోన్కి పంపించుకుంటున్నాను అని సంజయ్ ఆడియోని తన ఫోన్కి పంపించుకొని ఆయన ఫోన్లో పూర్తిగా డిలీట్ చేసి ఇచ్చాడు. సంజయ్ రాజ్కుమార్ వైపు తిరిగి డాడీ, జగన్నాథం అంకుల్కి ఇంటిమేషన్ ఇస్తాను అని అక్కడి నుండి పక్కకి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇంత సాడ్గా రాసి ఇప్పుడు ముచ్చట్లంటే ఏంటమ్మా ఇది అని అంటారేమో, బట్ అంతే అలాగే జరిగిందనమాట విషయం. అది ఎక్స్పెక్ట్ చేశారా ఎవరైనా ఇలా జరుగుతుందని? జస్ట్ అడుగుతున్నాను నార్మల్గా. అంటే మనం రాబోయే స్టోరీని కొంచెం గెస్ చేస్తూ ఉంటాం కదా, అలా అడుగుతున్నా. ఇకపోతే సిరి వాయిస్ రికార్డ్ చేసింది కదా, అది మనం వింటాము. ఇంకో 2 పార్ట్స్లో వస్తుంది అది కూడా. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఏం జరిగింది, సిరి ఏం చెప్పిందని తెలుస్తుంది, ఏం మాట్లాడిందని. తన మాటల్లో బెడ్ మీద ఉండగా ఆ మాటలు ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయండి, ఎలా ఉంటాయో ఊహించలేం కదా, అదొక వర్ణనాతీతంగా ఉంటుంది. ఇకపోతే ఇదనమాట జరిగింది. ఇద్దరు అంటే యాక్సిడెంట్ అయింది అని చాలామంది గెస్ చేశారు. కాదు, రాజ్కుమార్కి అప్పుడు ఏం కాలేదు. ఇక్కడ సిరికి, కీర్తనకి ఒకేసారి జరిగింది. కానీ ఏం జరిగింది ఏంటి అని మనకి సిరి మాటల్లో తెలుస్తుంది. ఇదే అనమాట, సిరి చనిపోయింది. తన ప్రేమ విషయం ఇంట్లో తెలియకుండానే చనిపోయింది. బట్ రాజ్కుమార్కి, సంజయ్కి మనోజ్ గురించి తెలుసు. ఎలా తెలుసు అన్నది మనం ఫర్దర్గా చూద్దాము. మనోజ్కి ఎందుకు సిరి గురించి తెలియలేదు, సంజయ్ చెల్లెలని ఎందుకు తెలియలేదు, కానీ ఎలా ప్రేమించాడు అన్నది మాత్రం మనం ఫ్యూచర్లో చూస్తాము, అంటే దగ్గరలోనే. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్తో మనకి అయిపోతుంది, ఈ గతం అయిపోతుంది పూర్తిగా.
అంటే జస్ట్ కొంచెంలోనే అయిపోతుంది, తర్వాత మనం ప్రస్తుతంలోకి వచ్చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మైరా ఈ వాయిస్ రికార్డ్ వినేటప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట ఏం జరిగిందని. అక్కడితో టోటల్గా గతం పూర్తయిపోతుంది. ఇకంతా ప్రజెంటే ఉంటుందన్నమాట. అది ముచ్చట. ఇక క్లోజ్గా ఉన్న వ్యక్తి అంటే సిరియే కదా సంజయ్కి. సో అప్పుడు ఇలా మారడంలో తప్పేమైనా ఉందా ఆలోచించండి ఒకసారి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారు అంటే లోపల మనసు చాలా ఎమోషనల్గా ఉందని అర్థం. వాళ్ళు దాన్ని ఆ ఏడుపుని బయటకు చూపించలేక దాన్ని కోపంగా మార్చేస్తూ ఉంటారని అర్థం. సో మీ పక్కన ఎవరైనా ఎక్కువ కోపం చూపిస్తున్నా లేదా సైలెంట్గా ఉన్నారు అంటే వాళ్ళు బాధపడుతున్నారని, కోపంగా ఉన్నారు అంటే చాలా ఎమోషనల్గా అంటే వాళ్ళ బాధని ఎవరి దగ్గర చూపించుకోవాలో కూడా తెలియక దాన్ని ఇలా చూపిస్తున్నారని అర్థం. అంటే చిటికి మాటికి అరిచే వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. అంటే ఆ కోపాన్ని మనం కనిపెట్టొచ్చు, వాళ్ళు ఉండే ఆ సైలెన్స్ అవి కనిపెట్టొచ్చు. అలాంటి వాళ్ళతో కొంచెం మనసు విప్పి మాట్లాడండి మీ పక్కన ఎవరైనా ఉంటే, అదన్నమాట. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలామంది సపోర్ట్ చేశారు. మీ వీళ్ళను బట్టే ఇవ్వండి, ఎవరికి మీరు సమాధానం చెప్పకవద్దని. బంగారు కొండలబ్బా మీరు భలే, అసలు ఎంత మంచిగా చెప్తారో. ఇకపోతే రంజిత్ అది ఈ స్టోరీ మళ్ళీ మొదటికి వచ్చింది అన్నారు. ఏం మొదటికి రాలేదు, క్లైమాక్స్కి వచ్చింది స్టోరీ. ఏమి మీరు అనుకున్నట్టు కాదు. ఇకపోతే అనన్య మళ్ళీ మధులాగే పిచ్చి పనులు చేస్తుంది. దేవ్ అడిగాడు కదా దాని లెటర్ గురించి చెప్పొచ్చు కదా అన్నారు. ఎలా చెప్తుంది? తను ఏదో సంథింగ్ చేయాలనుకుంటుంది. ఏం చేస్తుందో మనం ఫర్దర్గా చూద్దాం. ఇప్పుడు మంచిగా మారిపోయి కూడా తప్పు చేసిందేమో అనిపిస్తుంది కదా. అదే ఇంతకు ముందులా ఉండుంటే ఆ లెటర్ని అందరి ముందు బయట పెట్టేది. మంచితనం ఎక్కువైతే కూడా ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది, అదనమాట. ఇకపోతే మనం